హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్తో పాటు మన యాప్ని కూడా లాంచ్ చేసాం. ఆ యాప్లో మనకి ఫ్రీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాం. అందరూ చాలామంది అడుగుతున్నారు, మీ ఎంఎస్ ట్యూటోరియల్ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మరియు దాంట్లో ఎలా ఫ్రీ ఎగ్జామ్స్ రాయాలో తెలియట్లేదు సార్ అని అడుగుతున్నారు. ఆ తెలియని వారి కోసం ఇప్పుడు మనం ఈ ఎంఎస్ ట్యూటోరియల్ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఫ్రీ ఎగ్జామ్స్ ఎలా రాయాలి, మరియు ఫ్రీ మెటీరియల్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు కూలంకషంగా చూపిస్తాను. ముందుగా మీ మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి ప్లేస్టోర్ యాప్ని ముందుగా మీరు ఆన్ చేయాలన్నమాట. ప్లేస్టోర్ యాప్ని మీరు ఆన్ చేయాలి. ఇక్కడ పైన సెర్చ్ బటన్లో ఎంఎస్ ట్యూటోరియల్స్ అని మనం సెర్చ్ చేయాలి. ఎంఎస్ ట్యూటోరియల్స్లో ఎంఎస్ అనేవి 2 క్యాపిటల్ లెటర్స్, తర్వాత స్పేస్ ఉంటుంది, తర్వాత టీ క్యాపిటల్, తర్వాత UTORIALS ఇవి స్మాల్ లెటర్స్. ఇప్పుడు సెర్చ్ కొడితే మనకి వచ్చే రెండో యాప్ ఎంఎస్ ట్యూటోరియల్స్. ఇక్కడ మన లోగో ఉంటుంది, అది కనపడుతుంది అన్నమాట. ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ బటన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే అది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాలేషన్ జరుగుతుంది. 100% డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ అక్కడ ఇన్స్టాలింగ్ అని కొట్టిన తర్వాత ఇన్స్టాల్ అయిపోతుంది యాప్. ఆ తర్వాత మీరు మీ మొబైల్లో ఇలా వస్తుంది. రాకపోతే మీ మొబైల్లో యాప్స్లో మీకు మన ఎంఎస్ ట్యూటోరియల్ యాప్ని కనపడుతుంది. ఇక్కడ ఓపెన్ బటన్ మీద కొడితే ఇలా లాగిన్ విత్ వాట్సాప్, యూజ్ అనదర్ మెథడ్ ఇలా 2 వస్తుంది. యూజ్ అనదర్ మెథడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ మొబైల్లో ఉన్న 1 సిమ్ అయితే 1 సిమ్, 2 సిమ్స్ అయితే 2 సిమ్స్ ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ మనం ఆ మొబైల్ నెంబర్కి క్లిక్ చేస్తే మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది వస్తుంది, 4 డిజిట్ ఓటీపీ అనేది వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని మీరు ఆ ఓటీపీ బాక్స్లో ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే లాగిన్ అనేది ఇట్లా ఇంటర్ఫేస్ అనేది ఇట్లా వస్తుందన్నమాట. ఎంఎస్ ట్యూటోరియల్స్ రైట్ నో అని. ఇక్కడ మీకు 3 చెక్ బాక్సెస్ అంటే 3 డాట్స్ అనేవి గీతలు అనేవి ఉంటాయి. దాన్ని క్లిక్ చేస్తే ఆఫ్లైన్ డౌన్లోడ్స్, ఫ్రీ మెటీరియల్, స్టూడెంట్స్, టెస్టిమోనియల్, ఎడిట్ ప్రొఫైల్, సెట్టింగ్స్, హౌ టు యూజ్ ద యాప్, ప్రైవసీ పాలసీ అనేవి ఉంటాయి. ఇక్కడ మీరు ఫ్రీ మెటీరియల్ పైన క్లిక్ చేయాలి. ఫ్రీ మెటీరియల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ డాక్యుమెంట్ అండ్ వీడియోస్ అండ్ టెస్ట్లు అనేవి 3 అనేవి కనపడుతున్నాయి అన్నమాట. 3 అనేవి డాక్యుమెంట్స్, వీడియోస్, టెస్ట్. ఇక్కడ మీరు ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ మీకు టెక్స్ట్ బుక్స్, ఇవన్నీ మనకి అకాడమిక్ టెక్స్ట్ బుక్స్. అండ్ ఇక్కడ టెస్ట్ల పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మనం అప్లోడ్ చేసే సైకాలజీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అయిన ఎగ్జామ్స్ అనేవి వస్తాయి. ఈ సైకాలజీ లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ శిశు వికాసం, నెక్స్ట్ పెరుగుదల, వికాసం మరియు పరిపక్వత. ఇక్కడ మనకు వచ్చేసింది. ఇక్కడ పెరుగుదల, వికాసం మరియు పరిపక్వత. ఇక్కడ ఆల్రెడీ 3 అటెంప్ట్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ ఒక అటెంప్ట్ అనేది చేసాం, చూపించాం వీడియోలో చేయడానికి. ఇప్పుడు మళ్ళీ అటెంప్ట్ అనేది క్లిక్ చేస్తే మళ్ళీ వస్తుంది అన్నమాట. టెస్ట్ ఇలా వస్తుంది. ఆల్రెడీ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇది ఇలా వస్తుంది. మీరు కిందకి వెళ్ళినైతే ఇక్కడ అటెంప్ట్, వ్యూ సొల్యూషన్స్, అటెంప్ట్ అంటే ఫస్ట్ అటెంప్ట్ చేసాం కదా మనం, దానికి సంబంధించిన సొల్యూషన్స్ అనేవి ఉంటాయన్నమాట ఇక్కడ. ఇది నెక్స్ట్ మీకు మెటీరియల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మెటీరియల్ ఇక్కడ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మ్యాథమెటిక్ టెక్స్ట్ బుక్స్ కొట్టాం. ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది, స్టోరేజ్ పర్మిషన్, కెమెరా పర్మిషన్, యాక్సెప్ట్ కొట్టాలి. ఎల్లో మ్యాథమెటిక్ టెక్స్ట్ బుక్స్. ఇక్కడ మ్యాథమెటిక్ టెక్స్ట్ బుక్స్ మనం అప్లోడ్ చేయలేదు. తెలుగు 3rd క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ ఉంది. తెలుగు టెక్స్ట్ బుక్స్లో దాని మీద క్లిక్ చేస్తే ఇలా డౌన్లోడ్ అని వస్తుందన్నమాట. డౌన్లోడ్ అని వస్తుంది, మనకి డౌన్లోడ్ అవుతుంది. మీకు ఇక్కడ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఆ టెక్స్ట్ బుక్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా పీడిఎఫ్ రీడర్లోకి అనేది టెక్స్ట్ బుక్ వెళ్ళిపోతుంది. ఇలా వస్తుందన్నమాట. పీడిఎఫ్ రీడర్లో ఆటోమేటిక్గా కనపడిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ప్రాసెస్. ఇలా మీరు ఎగ్జామ్స్ మరియు మన ఈ యాప్లో మెటీరియల్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.